యోనా. బైబిలులోని చిన్న ప్రవక్తలలో యోనా ఒకడు. యోనా దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. దేవుని మాటలను ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేవాడు. యోనా తండ్రి పేరు అమిత్తయి. ఒకసారి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నినెవె పట్టణంలో ఉండే ప్రజలు నన్ను మరచిపోయి నాకు వ్యతిరేకంగా తమ ఇష్టం వచ్చిన విధంగా జీవిస్తున్నారు. వారిపై నాకు చాలా కోపం వచ్చింది. నీవు వెళ్లి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించు అని ఆజ్ఞాపించింది. నినెవె ఒక మహానగరము. దాని జనాభా 1,20,000. దానిని చుట్టి రావాలంటే 3 దినాలు పడుతుంది. ఆ నగరంలోని ప్రజలు చాలా ధనవంతులు, చాలా తెలివి గలవారు, అయితే చాలా దుర్మార్గులు. కాబట్టి యోనా ఆ పట్టణానికి వెళ్లడానికి జంకాడు. వాళ్ళు తన మాట వినరని, తనను చంపుతారని భయపడ్డాడు. అందువల్ల నినెవె పట్టణానికి పోకుండా మరో చోటికి పోవాలని తలంచాడు. యెప్పే అనే రేవు పట్టణానికి వెళ్లి డబ్బు చెల్లించి తర్నీషు వెళ్లే ఓడ ఎక్కాడు. ఓడ క్రింది భాగానికి వెళ్లి హాయిగా నిపోతున్నాడు. యోనా చేసిన పనికి యెహోవా దేవునికి చాలా కోపం వచ్చింది. ఆయన సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించాడు. పెద్ద గాలి అటు ఇటు వీస్తోంది. గాలికి పెద్ద పెద్ద అలలు లేచాయి. అలల తాకిడికి ఓడబద్దలై పోతుందేమో అనిపిస్తోంది. ప్రయాణీకులు ఎంతో భయపడసాగారు. నావికులు ఓడను అదుపు చేయలేకపోతున్నారు. చాలా సరుకులు సముద్రంలో వేసి ఓడను తేలిక చేశారు. అందరూ తమ తమ దేవతలను ప్రార్థింపసాగారు. అయినా తుఫాను తగ్గలేదు. కొందరు వెళ్లి యోనాను నిద్రలేపారు. నిద్రపోతా, నీకు కొంచెమైనా భయం లేదు, లేచి దేవుని ప్రార్థించు. ఆయన దయ చూపిస్తే ఈ తుఫాను తగ్గిపోతుంది అని చెప్పారు. ఓడలో ఉన్నవారు ఒక పని చేయాలనుకున్నారు. మనం చీటీలు వేద్దాము. ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందో తెలిసిపోతుంది అనుకున్నారు. చీట్లు వేశారు. చీటి యోనా పేరుతో వచ్చింది. అందరూ అతని వైపు అనుమానంగా చూశారు. ఓయీ, నీవెవ్వరు? ఎక్కడికి పోతున్నావు? ఏమి పనిమీద పోతున్నావు? దేవునికి కోపం తెప్పించే పని ఏమి చేశావు అని అడిగారు. అప్పుడు యోనా, అయ్యా, నేను హెబ్రీయుడను, ఆకాశనివాసి, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా దేవుని భక్తుడిని. కాని ఆయన నినెవె పట్టణానికి పొమ్మంటే తర్షీషుకు పారిపోతున్నాను. నా మూలంగానే ఈ తుఫాను వచ్చింది. కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను తగ్గిపోతుంది అని చెప్పాడు. వాళ్ళు వెంటనే దేవుని ప్రార్థించారు. యెహోవా, దేవా, మేము ఈ మనుష్యుణ్ణి చంపినాము అన్న అపరాధం మా మీదికి రానీయవద్దు. తర్వాత వాళ్ళు యోనాను సముద్రంలో పారవేశారు. వెంటనే సముద్రం శాంతించింది. ఈ సంగతి గమనించిన ప్రయాణీకులు యెహోవా నిజమైన దేవుడని నమ్మారు. దేవునికి మిక్కిలి భయపడ్డారు. ఆయనకు బలులు అర్పించారు. ఆయనే నిజమైన దేవుడని నమ్మారు. దేవుడు పంపిన ఒక పెద్ద చేప యోనాను మృంగింది. యోనా చేప కడుపులో 3 రోజులున్నాడు.